విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ ఆపరేషన్ థియేటర్లో ఒక ఫోటోషూట్ చేసేశారు. డ్రామా కాబట్టి అది సాధ్యమైంది. పాప యాంగిల్ చెప్పుంటారు, ఏ యాంగిల్లో కెమెరా పెట్టాలి, ఎట్లా తీయాలి, బాగా వచ్చింది ఫోటో. ఆ సాక్షి ఫోటోగ్రాఫర్ ఎవరో కానీ, బాబు నువ్వు బాగా తీసావయా, యూ హ్యావ్ సమ్ టాలెంట్, నీ టాలెంట్కి మా అభినందనలు, పనికొస్తావు. సో ఆ రకంగా అది ఎట్లా సాధ్యమైంది. ఈ 10 అంశాలు ఇప్పుడు నేను ఏదైతే ప్రస్తావించానో వీటిని ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇవాళ అంత పెద్ద ఎత్తున మా మీద బురద జల్లుతూ ఉన్నారు, దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. ఈ 10 ప్రశ్నలని ఒక్కసారి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒక్కసారి ఆలోచించండి. మీకు ఇది డ్రామా అనిపిస్తుందా లేదా? చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఖచ్చితంగా ఇది రేపు ఎన్నికలలో సానుభూతి పొందటం కోసం, కొన్ని ఓట్లు సంపాదించుకోవటం కోసం, రేపు డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు, ఆయన సిబ్బంది, ఆయన టీము మొత్తం ఆడినటువంటి ఒక అద్భుతమైనటువంటి డ్రామా. నేను ఇంకొక చిన్న విన్నపం కూడా చేయదలుచుకున్నా. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఒక్క ఛాన్స్ అడిగారు, రాష్ట్ర ప్రజలు ఇచ్చేశారు, దయచేసి ఇటువంటి రిస్కులు తీసుకోబాకండి సార్. ఎందుకు ఇంత రిస్క్ మీకు? ఇటువంటి డ్రామాలు ఆడటం అవసరమా? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఇప్పుడు మీరేదో ఇటువంటి డ్రామాలు ఆడి మీ ప్రాణాల మీద తెచ్చుకుంటే మాకు బాధే. కాబట్టి దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఇటువంటి డ్రామాలు ప్లీజ్ దయచేసి ఇటువంటి డ్రామాలు ప్లే చేయబాకండి. మీరు అద్భుతంగా నటిస్తారు సార్, మేము అందరం ఒప్పుకున్నాం. మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోవద్దు సార్, దయచేసి మీరు మళ్ళీ ప్రూవ్ చేసుకోబాకండి. ప్రజలందరికీ కూడా తెలుసు మీరు పాదయాత్ర సందర్భంగా ఎంత అద్భుతంగా నటించారో, ఎన్నికల ప్రచారాల్లో ఎంత అద్భుతంగా నటిస్తారో. సో కాబట్టి మీరు పదే మీ నటనా ప్రావీణ్యాన్ని దయచేసి మీరు ప్రూవ్ చేసుకోబాకండి సార్. ఆల్రెడీ ఇట్ ఈస్ ప్రూవ్డ్. కాబట్టి ఎంతైనా మీరు మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి మేమందరం కూడా మీరు సేఫ్గా ఆరోగ్యంగా ఉండాలనే మేము కోరుకుంటాం. కాబట్టి ఈ విధంగా ఇటువంటి డ్రామాలు ఆడి దయచేసి రిస్కులు తీసుకోబాకండి సార్. అదేవిధంగా నిన్న మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా కోరారు, తక్షణమే దీనిపైన లోతైనటువంటి విచారణ జరిగి తీరాలి. ఎన్నికల కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించాలి. ఈ రాష్ట్ర డీజీపీని, ఇంటెలిజెన్స్ డీజీని, విజయవాడ పోలీస్ కమిషనర్, ఈ ముగ్గురిపైన కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే హౌ కెన్ దే బీ సో ఇర్రెస్పాన్సిబుల్ అండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పర్యటనలో కరెంటు పోతుందా? చీకట్లో ఆయన తిప్పుతారా? ఏం చేస్తూ ఉన్నారు? డీజీపీ ఏం చేస్తూ ఉన్నారు? ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తూ ఉన్నారు? విజయవాడ సిపి ఇవాళ ఏదో అంతా అయిపోయిన తర్వాత ఏదో వెళ్ళి ఆయన అక్కడ అన్నీ చూస్తూ ఉన్నాడంట. కాబట్టి వీళ్ళు ఆ పదవుల్లో కొనసాగటానికి అనర్హులు. తక్షణమే ఎలక్షన్ కమిషన్ వారిని ఆ పోస్టుల నుంచి తప్పించాలి. అదేవిధంగా దీనిపైన లోతైనటువంటి విచారణ